హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి జాబ్ క్యాలెండర్ అనేది రావడం జరిగింది. ఇందులో లైబ్రరీ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి ఈ లైబ్రరీ జాబ్స్ అనేది మనకి స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి రావడం అనేది జరుగుతుంది. అండ్ స్కూల్ డిపార్ట్మెంట్ కిందకి స్కూల్స్ అండ్ ఇంటర్ కాలేజీ, డైట్ కాలేజీ ఇవన్నీ కూడా మనకి స్కూల్ డిపార్ట్మెంట్ కిందకే వస్తాయి అన్నమాట. ఓకే, ఈ లైబ్రరీ జాబ్స్ ఈ మూడిట్లో ఎక్కడి నుంచైనా రావచ్చు. ఓకే, అండ్ అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు October 15th నాడు మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోండి, October 15th నాడు మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది లైబ్రరీకి సంబంధించి. ఆ తర్వాత వేకెన్సీ ఎన్ని వస్తాయి అంటే టోటల్గా 100 వేకెన్సీ రావడం అనేది జరుగుతుంది. అండ్ లిమిటెడ్ పోస్టులు అనేవి ఉన్నాయి. కాంపిటీషన్ వెరీ హై అనేది ఉంటుంది, ఎందుకంటే చాలామంది డిస్టెన్స్లో చేశారు లైబ్రరీకి సంబంధించి, కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి కిందికి రండి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ వచ్చేసినైతే ఎనీ డిగ్రీ, బిఎల్ఐసి ఆర్ ఎంఎల్ఐసి అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్కూల్ సంబంధించి లైబ్రరీ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, అంటే స్కూల్స్లో మీకు లైబ్రరీ జాబ్స్ అనుకోండి, బిఎల్ఐసి మీద అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంటర్ కాలేజ్ లేదా డైట్ కాలేజీలో కనుక మనకి లైబ్రరీ జాబ్స్ పడ్డాయి అనుకోండి, అప్పుడు ఎంఎల్ఐసి కూడా అడుగుతారు అనమాట. కాబట్టి ఎవరైనా ఎంఎల్ఐసి సంబంధించి అంటే మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ కంప్లీట్ చేయకపోతే కంప్లీట్ చేసుకోండి. పెండింగ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానివ్వండి, ఎంఎల్ఐసి సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి. అండ్ డిస్టెన్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. మీకు యూజీసీ రికగ్నైజేషన్ అనేది ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసింది మనకి 18 to 42 years, 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ శాలరీ అనేది మీకు ఇది కన్ఫర్మ్ కాదనమాట, అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, 35,100 బేసిక్ ఉండే అవకాశం అనేది ఉంది. ఓకే, ఇది కన్ఫర్మ్ కాదు, మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఇంతకంటే ఎక్కువే ఉండొచ్చు, మీకు అలవెన్స్లన్నీ కలిపి 35 to 60 మధ్యలో రావచ్చు అనమాట. అంటే మీ లొకేషన్ని బట్టి, అండ్ మీకు ఇంటర్ కాలేజా లేదా స్కూల్లో పడుతుందా లైబ్రరీ జాబ్ అనేది, అంటే అందులో ఒకవేళ స్కూల్లో పడితే కొంచెం శాలరీ తక్కువ ఉంటుంది, ఇంటర్ కాలేజ్ లైబ్రరీ అయితే ఎక్కువ శాలరీ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి 35 to 60 మధ్యలో మీకు శాలరీ వచ్చే అవకాశం అనేది ఉంది. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసినది మనకి రిటర్న్ టెస్ట్ అనమాట. రిటర్న్ టెస్ట్ ద్వారా ఉంటుంది. ఆ తర్వాత మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. 2 పేపర్స్ అనేవి ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2 వచ్చేసినైతే లైబ్రరీ సైన్స్ సంబంధించి అనమాట. అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, లైబ్రరీ సైన్స్ సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్స్ అనేది చదువుకోండి. ప్రీవియస్ ఏపీపీఎస్సీ పేపర్స్ చూసుకోండి. అండ్ యూజీసీ నెట్ సంబంధించినటువంటి టాపిక్స్ అనేవి కొంచెం డెప్త్ చదువుకోండి. యూజీసీ నెట్ సంబంధించి మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, చాలా డెప్త్ ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ మీకు సిలబస్ కూడా అదే ఉంది, పాత యూజీసీ నెట్ సిలబస్ అనేది ఉందన్నమాట. ఓకే, సిలబస్ మొత్తం అంతా కూడా మనకి పాత యూజీసీ నెట్ సిలబస్ అనేది ఉంది. అండ్ కొత్త యూజీసీ నెట్ సిలబస్ అనేది లేదు, నాకు తెలిసి అదే ఇవ్వచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా పాత యూజీసీ నెట్ సిలబసే ఇచ్చారనమాట. సో కాబట్టి ఆ టాపిక్స్ అనేది మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ త్వరలోనే సిలబస్ మీద కూడా మీకు వీడియో అనేది చేశాను. ఓకే, సో ఇదనమాట మనకి లైబ్రరీ జాబ్స్ 100 జాబ్స్ అనమాట. October 15th నాడు మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. టోటల్గా కొన్ని స్కూల్స్లో రావచ్చు, కొన్ని కాలేజెస్లో రావచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసినైతే మీకు బిఎల్ఐసి, అండ్ ఒకవేళ కాలేజీలో పడితే ఎంఎల్ఐసి క్వాలిఫికేషన్ అడుగుతారు. సో రిటర్న్ టెస్ట్ ద్వారా ఉంటుంది టోటల్గా మనకి ప్రాసెస్ అనేది. కాబట్టి అందరు కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే కాంపిటీషన్ అనేది వెరీ హై ఉంటుంది. నాకు తెలిసి జూన్ జూలైలో కూడా చాలామంది పాస్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి వాళ్ళు కూడా మీకు కాంపిటీషన్ వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.